ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే ఆహా ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆ దేవ కుమారుడే నిన్ను నన్ను పరిపాలింపవచ్చనే సంతోషముగా పులకరించినే పాటన సంగీతం ఊరూరంతా దండోర వేసి సాధన యేసుని జననం సంతోషముగా పులకరించినే పాటన సంగీతం ఊరూరంతా దండోర వేసి సాధన యేసుని జననం నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగిన సంగతులేమిటో చెప్తాను వినండి. అనగనగా యెరూషలేము రాజ్యముండెనట, ఆ రాజ్యములో హేరోదు మహారాజు ఉండెనట. తెలిపిరి హేరోదుకు యేసురాజు పుట్టెనట, హేరోదే రాజుగా తప్ప వేరే రాజుండకూడదట. అయ్యో పాపం హేరోదు ఆట సాగలేదట, యేసురాజుని చంపగోరి ఆజ్ఞ జారీ చేసెనట. సాతాను తంత్రాలేవి కూడా సాగలేవట, యేసురాజే మహారాజుగా పూజింపబడెనట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. విభజింపబడను చరిత్రను భాగాలు తన వలన. ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో, ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో. ఆ లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షింపవచ్చనే. సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరు దండోర వేసి చాటన యేసుని జననం. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే. ఇస్తారా ఆ యేసయ్యకు చోటు మీ అందరి గుండెలో. చిట్టి చెల్లి తమ్ముడా తర్వాత ఏం జరిగింది ఇంకా చెప్తాను వినండి.
సాంబ్రాణి మూలము కానుకలను తెచ్చిరట సాష్టముగా సాగిల పడి నొక్కిరి యేసుని ఎదుట గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించెనట ఆ వెలుగులోన దూత ఈ శుభవార్త తెలిపినట ఇక సంతోషముగా యేసురాజుని దర్శించవచ్చిరట ఇది కథ కాదు ఇది కథ కాదు యథార్థముగా జరిగిన సంఘటన 2000 ఏళ్ల క్రిందట ఇది జరిగిన ఓరన్న ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఏమి చిత్రమో ఇది ఎంత భాగ్యమో ఆ కన్యమరియ గర్భమందు పుట్టిన యేసురాజుకే సంతోషముగా పులకరించిందే పాటన సంగీతం ఊరంతా దండోర వేసి చాటన యేసుని జననం సంతోషముగా పులకరించిందే పాటన సంగీతం ఊరంతా దండోర వేసి చాటన యేసుని జననం నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే ఆ దేవదేవుడే కుమారుడై భూమిలో జన్మించే